అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం చెవికి సంబంధించిన సర్జరీ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి, చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అంటే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఇయర్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా చెవికి సర్జరీ అయిన తర్వాత జనరల్గా ఈ భాగంలో స్టిచెస్ అనేవి వేయడం జరుగుతుంది. సో మీకు పెయిన్ అనేది ఉండడం సహజం. అండ్ అలాగే ఈ పెయిన్ అనేది రాత్రిపూట ఎక్కువ అవ్వడం కానీ, నమిలేటప్పుడు ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ అలాగే చెవు చుట్టూ మనకి నమ్నెస్ ఉండడం, అంటే సెన్స్ సరిగా తెలియకపోవడం కూడా పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే చెవులో కొంతమందికి రకరకాల సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి సర్జరీ తర్వాత. అండ్ చెవులో ఏదో కారుతున్నట్టు, లీక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి హెడేక్ రావడం, నెక్ పెయిన్ రావడం, నీరసంగా అనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నార్మల్గా ఉండే లక్షణాలు సర్జరీ తర్వాత. సర్జరీ తర్వాత మీరు యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమిక్స్, అలాగే పెయిన్ లేకుండా ఉండడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీస్, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి స్టూల్ సాఫ్ట్నర్స్ లాంటి సిరప్స్ అనేవి తీసుకోవడం మంచిది. సర్జరీ తర్వాత చేయవలసిన పనులు అంటే డూస్ ఏంటంటే ఓన్ కేర్ అనేది ప్రాపర్గా చేయాలి. అంటే ఏదైతే చెవు వెనకాల స్టిచెస్ వేయడం కానీ, అలాగే చెవు లోపల కాటన్ పెట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఒకవేళ బ్యాండేజ్ ఉంది, డ్రెస్సింగ్ ఉంది అంటే కనుక రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం, లేదంటే ఓపెన్గా ఉంది ఊండ్ అంటే కనుక ఊండ్ పైన ఆయింట్మెంట్ అనేది అప్లై చేసుకోవడం చేయాలి. సో మీరు డ్రెస్సింగ్ చేసేటప్పుడు కానీ, ఆయింట్మెంట్ అప్లై చేసే ముందు కానీ డెఫినెట్లీ హ్యాండ్ వాష్ అనేది డెఫినెట్లీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా యూజ్ చేయాలి. అండ్ స్టూల్ సాఫ్ట్నర్స్, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి స్టూల్ సాఫ్ట్నర్స్ అంటే సిరప్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సర్జరీ తర్వాత చేయవలసిన పనులు. సర్జరీ తర్వాత ఎటువంటి పనులు చేయకూడదు అంటే ఇయర్ సర్జరీ తర్వాత ఒక 3 వీక్స్ వరకు చెవులోకి వాటర్ అనేది వెళ్ళకూడదు. సో ఒక 3 వీక్స్ వరకు పేషెంట్ హెడ్ బాత్ చేయకూడదు, అంటే తలస్నానం చేయకూడదు. నార్మల్ బాత్ అనేది చేయొచ్చు, కానీ హెడ్ బాత్ 3 వీక్స్ వరకు అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే బరువు అయిన పనులు చేయడం, బరువులు ఎత్తడం కానీ, స్ట్రెయిన్ అయ్యే పనులన్నీ చేయడం అవాయిడ్ చేయాలి. అండ్ మోషన్కి వెళ్ళేటప్పుడు స్ట్రెయిన్ అవ్వడం కూడా అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే నోస్ బ్లో చేయడం అవాయిడ్ చేయాలి, అంటే గట్టిగా చీదడం, ముక్కుతో చీదడం లాంటి పనులు చేయకూడదు. అండ్ ఎటువంటి డైట్ తీసుకోవాలి అంటే కనుక ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అన్ని రకాల ఫుడ్స్ మీరు తీసుకోవచ్చు, జస్ట్ కోల్డ్ ఐటమ్స్ అనేవి తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. అండ్ ఫ్లూయిడ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి, అంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ తర్వాత నార్మల్గా చాలామందికి టేస్ట్ అనేది కొంతమందికి తెలియదు. లాస్ ఆఫ్ టేస్ట్ అనేది పేషెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇయర్ సర్జరీ తర్వాత. అది చాలా నార్మల్ కండిషన్. కొన్ని వీక్స్ తర్వాత గ్రాడ్యువల్గా టేస్ట్ సెన్సేషన్ అనేది మళ్ళీ పేషెంట్స్కి తెలుస్తుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి సైన్స్ ఉంటే మీరు వెంటనే డాక్టర్ని కలవాలి. డేంజర్ సైన్స్ ఏంటి అంటే కనుక మీకు చెవు నుంచి ఎక్కువగా బ్లీడింగ్ రావడం కానీ, ఎక్కువగా డిశ్చార్జ్ కనుక వస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి మీ డాక్టర్ని కలవాలి. అలాగే చెవు రెడ్గా అయిపోయినా, చెవు అంతా వాచిపోయినా కూడా మీరు మీ డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఫీవర్ ఎక్కువగా ఉన్నా, అంటే 101 కన్నా ఎక్కువగా ఫీవర్ వచ్చినా కూడా, లేదు అంటే కనుక చెవులోంచి ఏమన్నా కారుతున్నట్టు అనిపించడం, మూతి వంకర పోవడం లాంటివి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ చెవుకు సంబంధించిన ప్రాబ్లం, అంటే చెవు నుంచి డిశ్చార్జ్ రావడము, కర్ణబేరికి ఏదైనా హోల్ ఉండడం కండిషన్ ఉండి మీకు కనుక ఇయర్ సర్జరీ అవసరం అయితే మీరు డెఫినెట్లీ మమ్మల్ని సంఖ్య హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. ఇక్కడ సర్జరీ అనేది జాగ్రత్తగా చేయడమే కాకుండా పోస్ట్ ఆప్ కేర్ అనేది కూడా చాలా బెస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.